హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చెప్పుకుంటున్నాం కదా. ఫస్ట్ చాప్టర్ అయినటువంటి సెట్స్ చెప్పుకుంటున్నాం. ఈరోజు సెట్స్కి సంబంధించి ఎక్సర్సైజ్ 1.2 సాల్వ్ చేద్దాం. ఆల్రెడీ మనం సెట్ అంటే ఏంటి డెఫినిషన్, అలాగే సెట్ని ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి, వాటికి సంబంధించిన ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అండ్ అదేవిధంగా టైప్స్ ఆఫ్ సెట్స్ నేర్చుకున్నాం. వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసాం. ఈరోజు టైప్స్ ఆఫ్ సెట్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండి, ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటమ్మా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది నల్ సెట్ అంటున్నారు. నల్ సెట్ అంటే ఏంటి? నల్ సెట్నే మనం ఏమంటాం? ఎంప్టీ సెట్ అంటాం. అదేవిధంగా నల్ సెట్నే మనం వాయిడ్ సెట్ అని కూడా అంటాం. మరి నల్ సెట్ అంటే ఏంటి? ఏదైనా సెట్లో ఎలిమెంట్స్ అనేవి లేవు అంటే ఆ సెట్ని మనం ఎంప్టీ సెట్ ఆర్ నల్ సెట్ అని అంటాం. ఓకేనా? ఇప్పుడు ఏమంటున్నారు, ఇక్కడ ఇచ్చిన సెట్స్లో ఏవి నల్ సెట్స్ అవుతాయి అనేది ఫైండ్ చేయమంటున్నారు. సో ఒక్కొక్కటి చూడండి. ఫస్ట్ వన్ ఏంటి? సెట్ ఆఫ్ ఆడ్ నేచురల్ నెంబర్స్, set of odd natural numbers divisible by 2. ఓకే, అయితే ఈ సెట్లో ఎలిమెంట్స్ ఏముంటాయి చూడండి, న్యాచురల్ నెంబర్స్, అవి కూడా ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంటున్నారు అండ్ డివిజిబుల్ బై 2 అవ్వాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైనా ఆడ్ నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అవుతుందా? ఆడ్ నెంబర్స్ అంటే మనకి ఏమొస్తాయి? 1, 3, 5, 7 ఈ విధంగా వస్తాయి కదా. ఇవి ఏమీ కూడా 2తో డివిజిబుల్ కావు. అంటే మనకి 2తో డివిజిబుల్ అయ్యే ఆడ్ నేచురల్ నెంబర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వవు. అంటే ఈ సెట్లో ఎటువంటి ఎలిమెంట్స్ కూడా ఉండవు. హెన్స్ గివెన్ సెట్ ఈస్ నల్ సెట్. ఓకేనా? ఫస్ట్ వన్ అయింది కదా. ఇప్పుడు సెకండ్ వన్ ఏంటి? సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్. సెకండ్ వన్ ఏమి ఇచ్చారమ్మా? సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, సో ఈ సెట్లో ఎలిమెంట్స్ ఏముంటాయి మనకి? ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ ఏంటి తెలుసా? చెప్పండి. ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11, 13 సో ఆన్ ఈ విధంగా ఉంటాయి. అయితే మనకి ఇక్కడ సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ అన్నారు. సో ప్రైమ్ నెంబర్స్లో ఉండే ఒకే ఒక్క ఈవెన్ నెంబరు 2. అంటే ఈ సెట్లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి? 2 ఒక్కటే ఉంటుంది. సో ఇక్కడ సెట్ కంటైన్స్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. గివెన్ సెట్ కంటైన్స్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఇచ్చిన సెట్ అనేది డెఫినెట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కంటైన్ చేస్తుంది కాబట్టి హెన్స్ గివెన్ సెట్ ఈస్ నాట్ ఏ నల్ సెట్. ఇచ్చిన సెట్ నల్ సెట్ కాదు, ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏంటి? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్ అండ్ ఎక్స్ లెస్ దెన్ 5 అండ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 7 అంటున్నారు. థర్డ్ వన్ ఏమంటున్నారమ్మా? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు n అండ్ ఎక్స్ లెస్ దెన్ 5 అండ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 7. అయితే మనకి నేచురల్ నెంబర్స్ అంటే ఏముంటాయమ్మా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సో ఆన్ ఈ విధంగా ఉంటాయి. అయితే ఇక్కడ ఈ సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ అట? నేచురల్ నెంబర్స్ ఏవైతే లెస్ దెన్ 5 అండ్ గ్రేటర్ దెన్ 7 ఉంటాయో అలాంటి ఎలిమెంట్స్ అన్నీ ఈ సెట్లో ఉంటాయి. ఏదైనా నేచురల్ నెంబరు లెస్ దెన్ 5 గ్రేటర్ దెన్ 7 రెండు అయ్యేటట్టు ఉంటుందా? ఉండదు. అలాంటి ఎలిమెంట్స్ అనేవి ఉండవు. అంటే సో ఇక్కడ ఇచ్చిన సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఏం చెప్పొచ్చు? గివెన్ సెట్ ఈజ్ ఏ నల్ సెట్ అని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ ఏంటి? వై such that y is a point common to any 2 parallel lines అంటున్నారు. ఫోర్త్ వన్ ఏంటమ్మా? సెట్ y such that y is any point
కామన్ టు ఎనీ టూ ప్యారలల్ లైన్స్. ఓకే, సో ఇక్కడ ఈ సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయటమ్మా? ఏవైనా టూ ప్యారలల్ లైన్స్ తీసుకుంటే కనుక ఆ టూ ప్యారలల్ లైన్స్కి కామన్గా ఉండే ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఎప్పుడూ కూడా ప్యారలల్ లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవ్వవు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ టూ లైన్స్ నేను ఇంటర్సెక్ట్ అయినట్టు తీసుకుంటేనే కదా కామన్ పాయింట్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ టూ ప్యారలల్ లైన్స్ ఎప్పుడూ కూడా ఇంటర్సెక్ట్ అవ్వవు కాబట్టి ఇక్కడ కామన్ పాయింట్ అనేది ఉండదు. ఓకే, సో అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కూడా సెట్లో పాయింట్స్ ఉండవు. ఎందుకంటే ప్యారలల్ లైన్స్ డస్ నాట్ ఇంటర్సెక్ట్. సో ప్యారలల్ లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవ్వవు. సో దే హ్యావ్ నో కామన్ పాయింట్. కామన్ పాయింట్ అనేది ఉండదు కాబట్టి సెట్లో ఎటువంటి ఎలిమెంట్స్ కూడా ఉండవు. ఎప్పుడైతే సెట్లో ఎలిమెంట్స్ లేవో అప్పుడు గివెన్ సెట్ అనేది ఏమవుతుంది, గివెన్ సెట్ ఈజ్ నల్ సెట్. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం ఏంటి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్ అని అడుగుతున్నారు. ఫైనైట్ అంటే ఏంటి డెఫినేషన్? ఫైనైట్ అంటే ఎయిదర్ ఎంప్టీ సెట్. ఓకే, ఎంప్టీ సెట్ని ఫైనైట్ అంటాం. అదేవిధంగా ఏ సెట్లో అయితే డెఫినెట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయో ఆ డెఫినెట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే కనుక సెట్ని ఏమంటాము, ఫైనైట్ సెట్ అంటాము. ఓకే, అదర్వైజ్ ఇన్ఫైనైట్ సెట్ అని అంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ద సెట్ ఆఫ్ మంత్స్ ఆఫ్ ఏ ఇయర్. అంటే ఈ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, 12 ఉంటాయి. ఓకే, అంటే ఇక్కడ ఏంటి, ఈ సెట్లో ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది, గివెన్ సెట్ అనేది. ఓకే, ఈ సెట్లో ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి గివెన్ సెట్ అనేది ఏమవుతుంది, గివెన్ సెట్ ఈజ్ ఫైనైట్. ఓకే, అర్థమైంది కదా, గివెన్ సెట్ అనేది ఫైనైట్ అయింది. అదే ఇప్పుడు ఈ సెట్ చూస్తే కనుక ఈ సెట్ ఏంటి, 1 2 3 4 సో ఆన్ ఈ విధంగా ఉంది. ఇది న్యాచురల్ నెంబర్ సెట్. అండ్ ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇచ్చిన సెట్ ఏమవుతుంది, గివెన్ సెట్ ఈజ్ ఇన్ఫైనైట్. ఓకే, నెక్స్ట్ సెట్ చూడండి, 1 2 3 సో ఆన్ 99 100. ఈ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, హియర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఫైనైట్ ఎలిమెంట్స్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని, 100. కాబట్టి ఈ సెట్ ఏం చెప్పొచ్చు, ఫైనైట్ సెట్ అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ద సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ గ్రేటర్ దాన్ 100. అంటే ఈ సెట్లో ఎలిమెంట్స్ ఏముంటాయి, గ్రేటర్ దెన్ 100 అయ్యే పాజిటివ్ ఇంటీజర్స్. అంటే 101 102 103 సో ఆన్ ఈ విధంగా ఉంటాయి. అంటే ఇక్కడ ఈ సెట్లో కూడా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఇన్ఫైనైట్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా గివెన్ సెట్ అనేది ఏమవుతుంది, గివెన్ సెట్ ఈజ్ ఇన్ఫైనైట్. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 99. అంటే ఇక్కడ ఏమవుతుంది, ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 99 అంటే 2 3 5 7 11 13 సో ఆన్ ఎంతవరకు 99 లోపే ఉంటున్నాయని చెప్పారు. అంటే 97 లాస్ట్ ప్రైమ్ నెంబర్ ఇక్కడ వరకు ఉంటాయి. సో అంటే ఇక్కడ కూడా ఈ సెట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఫైనైట్ ఉన్నాయి. ఓకే, ద సెట్ కంటైన్స్ డెఫినైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, కాబట్టి ఇచ్చిన సెట్ ఏం చెప్పొచ్చు, గివెన్ సెట్ ఈజ్ ఫైనైట్ అని చెప్పొచ్చు. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఏదైనా సెట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఫైనైట్ ఉంటే ఆ సెట్ ఫైనైట్ అవుతుంది. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే కనుక ఆ సెట్ ఇన్ఫైనైట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం ఏమంటున్నారు, స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ ఈజ్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. ఇక్కడ కూడా ఇచ్చిన సెట్స్ అనేవి ఫైనైట్ అవుతున్నాయా ఇన్ఫైనైట్ అవుతున్నాయా చెక్ చేయమంటున్నారు. ఫస్ట్ వన్ చూడండి,
ద సెట్ ఆఫ్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటున్నారు. సో ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా అంటున్నారు. ఇది ఎక్స్ యాక్సిస్, నెక్స్ట్ ఇది వై యాక్సిస్. ఈ విధంగా ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్ లైన్స్ అంటే ఈ విధంగానే ఉంటాయి కదా. సో ఎన్ని ప్యారలల్ లైన్స్ ఉంటాయి? ఈ విధంగా మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ వస్తాయి. ఓకే, సో ఈ విధంగా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ఉంటాయి. దేర్ ఆర్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ parallel lines to x-axis. సో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ఉంటాయి కాబట్టి గివెన్ సెట్ ఈస్ ఇన్ఫైనైట్. గివెన్ సెట్ అనేది ఇన్ఫైనైట్ అయింది. ఓకే, సో ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఇప్పుడు సెకండ్ వన్ ఏమి ఇచ్చారు? ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటున్నారు. అంటే ఇక్కడ సెట్ ఏమవుతుంది? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఉండే లెటర్స్ అన్నీ ఈ సెట్లో తీసుకోవాలి. అంటే ABCD సో ఆన్ అప్ టు Z వరకు. సో ఇక్కడ ఈ సెట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఎన్ని ఉన్నాయో తెలుస్తుందా? సెట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని? 26 ఉంటాయి. సో ఈ 26 అనేది ఏంటి? ఒక డెఫినెట్ నెంబర్. కాబట్టి ఏం చెప్పొచ్చు? గివెన్ సెట్ ఈస్ ఫైనైట్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇది సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏంటి? ద సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 5. థర్డ్ వన్ సెట్ ఏమి ఇచ్చారు? సెట్ ఆఫ్ నెంబర్స్ మల్టిపుల్స్ ఆఫ్ 5. 5 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 5, 10, 15, 20, 25 సో ఆన్. ఈ విధంగా ఉంటాయి. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఎన్ని ఉన్నాయో చెప్పగలరా? లేదు. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఇన్ఫైనైట్ ఉన్నాయి. కాబట్టి ఇచ్చిన సెట్ కూడా ఏమవుతుంది? హెన్స్ గివెన్ సెట్ ఈస్ ఇన్ఫైనైట్. ఓకే, ఫోర్త్ వన్ చూడండి. ద సెట్ ఆఫ్ యానిమల్స్ లివింగ్ ఆన్ ద ఎర్త్ అంటున్నారు. ఇక్కడ ఏంటి సెట్? సెట్ ఆఫ్ యానిమల్స్ లివింగ్ ఆన్ ద ఎర్త్ అంటున్నారు. సో అయితే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఈ సెట్లో మనం చెప్పగలమా? ఎస్, ఓపిక్గా ఉండి కౌంట్ చేస్తే కనుక నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి చెప్పొచ్చు. అంటే ఇక్కడ కూడా ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ యానిమల్స్ అనేవి ఎర్త్ మీద ఎన్ని ఉన్నాయనేది కౌంట్ చేయొచ్చు. సో కాకపోతే చాలా బిగ్ నెంబర్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఫైనైట్ ఉంటాయి అని చెప్పొచ్చు. ఎప్పుడైతే ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయో అప్పుడు గివెన్ సెట్ ఏమవుతుంది? గివెన్ సెట్ ఈజ్ ఫైనైట్ సెట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. ఫిఫ్త్ వన్ ఏంటి ఇచ్చారమ్మా? ద సెట్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ద ఒరిజిన్ 0,0. ఇప్పుడు ఈ ఒరిజిన్ ఉంది, ఇది 0,0. ఈ ఒరిజిన్ ద్వారా పాస్ అయ్యే సర్కిల్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నారు. ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ సర్కిల్స్ అనేవి నెంబర్ ఆఫ్ సర్కిల్స్, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ అనేవి వస్తాయి. అర్థమవుతుందా? సో దెర్ ఆర్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ద ఒరిజిన్. సో ఏం చెప్పొచ్చు? హెన్స్ గివెన్ సెట్ ఈస్ ఇన్ఫైనైట్. ఇచ్చిన సెట్ ఏమవుతుంది? ఇన్ఫైనైట్ అవుతుంది. ఓకే, అర్థమవుతుందా? ఫస్ట్ సెట్ చూస్తే సెట్ ఆఫ్ లైన్స్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఇక్కడ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి ప్యారలల్గా, కాబట్టి సెట్ కూడా ఇన్ఫైనైట్ అవుతుంది. అండ్ ఇక్కడ సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటున్నారు. ఇక్కడ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఎన్ని లెటర్స్ ఉంటాయి? 26. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఫైనైట్ కాబట్టి సెట్ కూడా ఫైనైట్ అవుతుంది. అండ్ సెట్ ఆఫ్ నెంబర్స్ మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే ఇక్కడ కూడా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఉంటాయి కాబట్టి సెట్ ఇన్ఫైనైట్ అవుతుంది. నెక్స్ట్ యానిమల్స్ లివింగ్ ఆన్ ద ఎర్త్. సో ఇక్కడ యానిమల్స్ అనేది మనం ఫైనైటే ఉంటాయి, అంటే కౌంట్ చేయొచ్చు, కాబట్టి ఇది సెట్ అనేది ఫైనైట్ అవుతుంది. ఇక్కడ సర్కిల్స్ పాసింగ్ త్రూ అనేది ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఉంటాయి కాబట్టి సెట్ అనేది ఇన్ఫైనైట్ అవుతుంది. ఓకే,
నెక్స్ట్ చూడండి, ఫోర్త్ వన్ ఏంటి, ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి ఆర్ నాట్. ఏమంటున్నారు, ఇక్కడ ఇచ్చిన సెట్స్ ఈక్వలా అన్ఈక్వలా చూడమంటున్నారు. ఫస్ట్ సెట్ గమనించండి. ఫస్ట్ సెట్ ఈక్వల్ అంటే మనం ఏం చెప్పాలమ్మా, ఈక్వల్ అంటే 2 సెట్స్లో కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. అప్పుడు ఆ 2 సెట్స్ ఈక్వల్ అని చెప్పొచ్చు, లేదంటే 2 సెట్స్ అన్ఈక్వల్ అని చెప్తాం. ఓకే, ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ ఏ అనే సెట్లో ఎలిమెంట్స్ ఏ ఉన్నాయి, ఏ బి సి డి. అండ్ బి అనే సెట్లో ఎలిమెంట్స్ ఏ ఉన్నాయి, బి అనే సెట్లో డి సి పి ఏ. సో 2 సెట్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే 2 సెట్స్ ఏ బి హ్యావ్ సేమ్ ఎలిమెంట్స్. ఓకే, ఏబిలో మనకి సేమ్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, 2 సెట్స్ ఈక్వల్ అవుతాయని చెప్పొచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు 4 8 12 16. అండ్ బి అనేది ఏంటి, 8 4 16 18. ఇప్పుడు 2 సెట్స్ అబ్జర్వ్ చేస్తే సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయా, లేదు. ఏలో ఉన్న 12 అనే ఎలిమెంట్ బీలో లేదు, బీలో ఉన్న 18 అనే ఎలిమెంట్ ఏలో లేదు. సో ఏబి అనేవి సేమ్ ఎలిమెంట్స్ కంటైన్ చేయట్లేదు కాబట్టి ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఇప్పుడు థర్డ్ వన్ చూడండి అమ్మా. థర్డ్ వన్ ఏంటి, ఏ అనే సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 4 6 8 10. అండ్ బి అనే సెట్లో ఎలిమెంట్స్ ఏంటి ఉన్నాయి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్ అండ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఓకే, సో బీలో ఎలాంటి ఎలిమెంట్స్ అమ్మా, పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్స్ ఉంటాయి, అవి లెస్ దెన్ 10 అయ్యేవి. అంటే చూడండి, ఈవెన్ నెంబర్స్ ఏంటి, 2 అనేది పాజిటివ్ అండ్ లెస్ దెన్ 10 కాబట్టి ఉంటుంది. నెక్స్ట్ 4 6 8 10. నెక్స్ట్ 12 అనేది ఉంటుందా, 12 అనేది గ్రేటర్ దెన్ 10, ఓన్లీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 టర్మ్సే ఉంటాయి కాబట్టి 10 వరకు ఉంటాయి. ఇప్పుడు ఏ బి రెండు అబ్జర్వ్ చేయండి, సేమ్ ఎలిమెంట్సే కదా ఉన్నాయి కాబట్టి ఏం చెప్పొచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పొచ్చు. ఓకే, థర్డ్ వన్ అయింది. ఇప్పుడు ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ ఏంటి, ఏ అనే సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ అట, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 10. ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 10. 10 యొక్క మల్టిపుల్స్ ఏంటమ్మా, 10 1s are 10, 10 2s are 20, 10 3s are 30, 10 4s are 40, ఈ విధంగా వస్తాయి కదా. అండ్ బి అనే సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, 10 15 20 25 30 సో ఆన్. ఇప్పుడు 2 సెట్స్ని అబ్జర్వ్ చేయండి. ఏబీని అబ్జర్వ్ చేస్తే సేమ్ ఎలిమెంట్స్ లేవు. ఇక్కడ 15 25 ఉన్నాయి బి అనే సెట్లో, అవి ఏ అనే సెట్లో లేవు. సో ఇక్కడ సేమ్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. అంటే ఇక్కడ ఏ సెట్స్ ఈక్వల్ అవుతున్నాయి ఇచ్చిన వాటిలో, ఫస్ట్ వన్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది, అండ్ సెకండ్ వన్ ఏ నాట్ ఈక్వల్ టు బి అవుతుంది, థర్డ్ వన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది, ఫోర్త్ వన్ ఏ నాట్ ఈక్వల్ టు బి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫిఫ్త్ వన్ ఏంటి, ఆర్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ సెట్స్ ఆర్ ఈక్వల్ అని అడుగుతున్నారు. ఇచ్చిన సెట్స్ ఈక్వలా కాదా అని. సో ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ ఏ అనే సెట్ ఏమి ఇచ్చారు, సెట్ ఆఫ్ 2, 3. బి అనేది ఏమి ఇచ్చారు, బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. బి అనే సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయటమ్మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ సాటిస్ఫై చేసే సొల్యూషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఈ ఈక్వేషన్ సొల్యూషన్స్ ఫైండ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0. 6 అంటే ఏ విధంగా రాయొచ్చమ్మా, 2 × 3 అని రాయొచ్చు. 2 + 3 చేస్తే 5 వస్తుంది కదా. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3x. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 3 కామన్ తీస్తే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. రెండిట్లో ఎక్స్ ప్లస్ 2 కామన్ తీయండి, ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 2 × ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 0.
దట్ ఎంప్లాయిస్ x ఈక్వల్ టు -2 x ఈక్వల్ టు -3 అవుతుంది. అంటే ఇప్పుడు x² + 5x + 6 ఈక్వల్ టు 0కి సొల్యూషన్స్ ఏంటి? -2 -3. అంటే B అనే సెట్లో ఉండే ఎలిమెంట్స్ -2 -3. ఇప్పుడు A B రెండు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ఏలో ఉన్నవి 2, 3, Bలో ఉన్నవి -2, -3. అంటే రెండిట్లో సేమ్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి రెండు సెట్స్ ఈక్వల్ కావు. ఓకేనా? ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూడండి. సెకండ్ వన్ ఏంటి చూడండి. ఏ అనే సెట్ ఏంటి? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ ఫాలో. ఈ ఫాలో అనే వర్డ్లో ఉండే లెటర్స్ అన్నీ సెట్లో ఉంటాయి. ఏ లెటర్స్? ఎఫ్ ఉంది, ఓ ఉంది, ఎల్ ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది. సెట్ రాసేటప్పుడు 1 టైం రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఓ ఆల్రెడీ రాసేసాం కదా. నెక్స్ట్ డబ్ల్యూ. ఓకే. నెక్స్ట్ బి అనే సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి? వై సచ్ దట్ వై ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ వుల్ఫ్. వుల్ఫ్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ అన్నీ బి అనే సెట్లో ఉంటాయి. అంటే డబ్ల్యూ, ఓ, ఎల్, ఎఫ్. ఇప్పుడు ఈ 2 సెట్స్ అబ్జర్వ్ చేయండి. ఏబి అబ్జర్వ్ చేస్తే రెండిట్లో కూడా సేమ్ ఎలిమెంట్సే కదా ఉన్నాయి. అవునా? సో ఏమవుతున్నాయి? ఏబి రెండు ఈక్వల్ అవుతాయి. ఓకే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సమ్లో 2 సెట్స్ అన్ఈక్వల్, నెక్స్ట్ దాంట్లో 2 సెట్స్ ఈక్వల్ అవుతున్నాయి. ఓకేనా? అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఇక్కడ ఏమంటున్నారు? ఫ్రమ్ ద సెట్స్ గివెన్ బిలో సెలెక్ట్ ద ఈక్వల్ సెట్స్ అంటున్నారు. సో ఇచ్చిన సెట్స్లో ఏవి ఈక్వల్ సెట్సో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏని ప్రతి సెట్తో కంపేర్ చేయండి. ఏలో ఎలిమెంట్స్ ఏమి ఉన్నాయి? 2, 4, 8, 12. సేమ్ ఎలిమెంట్స్ ఏదైనా సెట్లో ఉన్నాయా? చూడండి. బి అనే సెట్, సి అనే సెట్. ఇక్కడ సిలో చూస్తే 4, 8, 12 ఉన్నాయి. కానీ 2 అనే ఎలిమెంట్ ఇక్కడ లేదు సిలో, అంటే ఈక్వల్ అవ్వదు. డి అనే సెట్ కూడా అబ్జర్వ్ చేయండి. 3, 1, 4, 2. ఈలో -1, 1. ఎఫ్లో 0, ఏ, జీ 1, -1, హెచ్ 0, 1. అంటే ఇక్కడ ఏ అనే సెట్కి ఈక్వల్ అయ్యే సెట్ ఏది లేదు. ఓకే. అంటే ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి, ఏ నాట్ ఈక్వల్ టు సి, ఏ నాట్ ఈక్వల్ టు డి, ఏ నాట్ ఈక్వల్ టు ఈ, ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్, ఏ నాట్ ఈక్వల్ టు జీ అండ్ ఏ నాట్ ఈక్వల్ టు హెచ్. ఇప్పుడు బి అనే సెట్ని కంపేర్ చేయండి. బిలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4. ఈ ఎలిమెంట్స్ సేమ్ ఎలిమెంట్స్ ఏదైనా సెట్లో ఉన్నాయా? సిలో లేదు. డి చూడండి. డిలో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. 3, 1, 4, 2. సో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బిలో 1, 2, 3, 4 సేమ్ ఎలిమెంట్స్ డీలో ఉన్నాయి. అంటే ఈ సెట్ డీకి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? బి ఈజ్ ఈక్వల్ టు డి అవుతుంది. ఇప్పుడు సిని అబ్జర్వ్ చేయండి. సిలో ఉన్న ఎలిమెంట్స్ ఏదైనా సెట్లో ఉన్నాయా? లేదు. అంటే సి అనేది ఏ సెట్కి ఈక్వల్ కాదు. సి నాట్ ఈక్వల్ టు ఏ, సి నాట్ ఈక్వల్ టు బి, సి నాట్ ఈక్వల్ టు డి. ఓకే. సి నాట్ ఈక్వల్ టు ఈ, సి నాట్ ఈక్వల్ టు ఎఫ్, సి నాట్ ఈక్వల్ టు జీ, సి నాట్ ఈక్వల్ టు హెచ్. సో సి అనేది కూడా ఏ సెట్కి ఈక్వల్ కాలేదు. ఆ విధంగా డి అనే సెట్ చూస్తే డి అనేది బికి ఈక్వల్ అయింది. బి ఈక్వల్ టు డి. ఇప్పుడు ఈని అబ్జర్వ్ చేయండి. ఈలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి? -1, 1. సో సేమ్ ఎలిమెంట్స్ ఏ సెట్లో ఉన్నాయి? జీ అనే సెట్లో ఉన్నాయి. సో ఇక్కడ ఈ అనేది జీ అనే సెట్కి ఈక్వల్ అవుతుంది. ఈ ఈక్వల్ టు జీ. అండ్ ఎఫ్, హెచ్ అబ్జర్వ్ చేస్తే సేమ్ ఎలిమెంట్స్ కావు. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన సెట్స్లో ఏ సెట్స్ ఈక్వల్ అవుతున్నాయి? బి, డి ఈక్వల్ అవుతున్నాయి అండ్ ఈ, జీ ఈక్వల్ అవుతున్నాయి. ఓకేనా? అర్థమైంది కదా. ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? ఎక్సర్సైజ్ 1.2 ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసాం కదా. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు ఏ డెఫినేషన్స్ మీద వచ్చాయి? ఫైనైట్, ఇన్ఫైనైట్ అండ్ ఎంప్టీ సెట్, నెక్స్ట్ ఈక్వల్ సెట్స్. సో వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో మనం సబ్సెట్స్ గురించి నేర్చుకుందాం. ఓకే. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.